హలో, గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో మనం ఇండైరెక్ట్ క్వశ్చనింగ్ గురించి నేర్చుకున్నాం. అంటే పాజిటివ్ సెంటెన్సెస్లో ఇండైరెక్ట్ క్వశ్చనింగ్ ఎలా ఫామ్ అవుతుంది అని నేర్చుకున్నాం. తెలుగులో ఏమొస్తుంది? కదా, కదూ అని వస్తుంది. ఇంగ్లీష్లో పాజిటివ్ సెంటెన్సెస్లో క్వశ్చన్ ట్యాగ్ isn't, aren't, wasn't, weren't, haven't, hasn't అలా వస్తుంది. ఇప్పుడు మనం నెగటివ్ సెంటెన్సెస్ క్వశ్చన్ ట్యాగ్ చూద్దాం. He is not a good worker. అతడు బాగా పని చెయ్యడు. ఇక్కడ నెగటివ్ సెంటెన్సెస్ అనగానే చెయ్యడు, రాడు ఇలాంటివి నెగటివ్గా వస్తాయి. సో we shall see the sentences. He is not a good worker. Is he? అతడు బాగా పని చెయ్యడు కదా. She is not a singer. Is she? ఆమె గాయకురాలు కాదు కదా. I am not fair. Am I? నేను తెల్లగా లేను కదా. They were not quarreling. Were they? వారు పోట్లాడుతూ ఉండలేదు కదా. You are not a coward, are you? నీవు పిరికివాడివి కాదు కదా. We were not sleeping, were we? మేము నిద్రపోతూ ఉండలేదు కదా. I was not happy, was I? నేను సంతోషపడలేదు కదా. It was not expensive, was it? అది అంత కాస్ట్లీగా లేదు కదా. It is not raining, is it? వాన పడడం లేదు కదా. I am not a fool, am I? నేను బుద్ధి లేని వాడిని కాను కదా. So, what did you observe in the above sentences? మీరు ఈ సెంటెన్సెస్లో ఏమి గమనించారు? When the sentence is in negative, అంటే he is not అని ఆల్రెడీ సెంటెన్స్లో నెగిటివ్ వచ్చేసింది. వస్తే క్వశ్చన్ ట్యాగ్లో పాజిటివ్గా వస్తుంది. He is not a good boy. అతడు మంచి అబ్బాయి కాదు కదా. సో he is not a good worker. Is he? సో ఇక్కడ నాట్ వచ్చేస్తే అక్కడ is he వస్తుంది. పాజిటివ్ సెంటెన్స్లో ఏమొస్తుంది? he is a good worker వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ isn't he అని వస్తుంది. Is it clear? Okay. Now we shall do a small revision with vocabulary. Okay? Who, whom, whose. Who, ఎవరు. Whom, ఎవరిని. Whose, ఎవరిది. Who is this, ఇది ఎవరు. Whom do you want, మీకు ఎవరు కావాలి.
హూస్ హౌస్ ఇస్ దిస్? ఇది ఎవరి ఇల్లు? వాట్ ఏమిటి? వెన్ ఎప్పుడు? వేర్ ఎక్కడ? హౌ ఎలా? వై ఎందుకు? ఇది మీకు బాగా తెలుసు. నెక్స్ట్, విచ్ ఏది? సో ఎందుకని? ఇఫ్ ఒకవేళ, బట్ కానీ, బికాజ్ దాని వలన, డ్యూ టు దీని వలన. విచ్ ఏది? విచ్ ఇస్ యోర్ డ్రెస్? నీ డ్రెస్ ఏది? సో అందుకని. ఇట్ ఈస్ రైనింగ్ సో ఐ కాంట్ కమ్. వాన పడుతూ ఉంది అందుకని నేను రాలేను. ఇఫ్ ఒకవేళ, ఐ విల్ గివ్ యూ ట్రీట్ ఇఫ్ ఐ పాస్. ఒకవేళ నేను పాస్ అయితే నేను నీకు పార్టీ ఇస్తాను. బట్ కానీ, ఇట్ వాస్ రైనింగ్ బట్ హీ వెంట్ అవుట్. వాన పడుతూ ఉండింది కానీ అతడు బయటికి వెళ్ళినాడు. బికాస్ దాని వలన. హీ వాస్ సిక్ బికాస్ ఆఫ్ ది వెదర్. వాతావరణం వలన అతనికి హెల్త్ స్పాయిల్ అయిపోయింది. డ్యూ టు దీని వలన. డ్యూ టు హెవీ రెయిన్స్ ట్రీస్ వేర్ అప్రూటెడ్. పెద్ద వానల వలన చెట్లు పడిపోయినాయి. ఓకే.